తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో పలుమార్లు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో పలుమార్లు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచార్య అందిస్తారు. రాజశేఖరాచార్య, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఇప్పటికే బీజేపీ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో కూడా నజర్ పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ల మొత్తంలో కూడా బీజేపీ తన సత్తా చాటాలి. ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సర్పంచ్లను వార్డు మెంబర్లను గెలుచుకున్న బీజేపీ అదే ఉత్సాహంతో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇక ఈ నెల 27 లేదా 27వ తారీఖు నోటిఫికేషన్, మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే జాతీయ నాయకత్వం మొత్తం కూడా 2-3 మంత్రులు కూడా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితిపై వాకప్ చేయడం జరుగుతుంది. అలాగే 2-3 రోజుల క్రితం కూడా సికింద్రాబాద్ ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో కూడా బీజేపీ సంబంధించినటువంటి సంస్థాగత ఏర్పాటు ఒక మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, మున్సిపల్ సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అలాగే ఆఫీస్ బేరర్లు కావచ్చు, ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ మీటింగ్ లో పాల్గొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఎటువంటి విధానాలతో మనం ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కేంద్ర ప్రభుత్వం వంటి ఇచ్చిన విషయాలు వాళ్ళ ప్రజలకు చెప్తూ ఎలా వెళ్ళాలని మొదలైన విషయాల విషయంలో కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతృత్వంలో కూడా క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకా దీనిలో భాగంగానే కూడా ఈ రోజు అంటే కొత్తగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ కూడా బీజేపీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ఈ రోజు మీటింగ్ ఢిల్లీలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా కూడా రామచంద్రరావు విషయంలో కూడా ప్రధానంగా ఆయనతో మాట్లాడుతూ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ల విషయంలో కూడా బీజేపీ పరిస్థితి తెలంగాణ ఎలా ఉంది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా మన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన అధ్యక్షుడిగా వస్తూనే మొదటి స్టెప్ ఆయన తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ల పైన ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి చూడాలి, ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కొన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలు, వాళ్ళ కమిషన్ల విషయంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాళ్ళని ఎండగట్టాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వైపు ఇంతకుముందు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్చి విబ్జీ రామ్జీ అని చెప్పేసి పేరు మార్చి బీజేపీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మళ్ళీ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చింది. దీనిపైన కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని చెప్పేసి బీజేపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తుంది. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ ను మార్చి మళ్ళీ తీసుకురావాలని కూడా వ్యతిరేకిస్తూ కూడా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. కాంగ్రెస్ హామీల విషయంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ పథకం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. కాబట్టి ప్రజల్లోకి ఈ తప్పుడు ప్రచారాన్ని చూపించి కాంగ్రెస్ చేస్తున్న మోసం ఏంటి దాని విషయంలో కూడా ఎండగట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో కావచ్చు, మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, వీటన్ని కూడా దాదాపుగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఈ కార్పొరేషన్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు డెవలప్ అవుతాయి. వాళ్ళని ఆ నిధులతోటే గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి ప్రజలకు విడమర్చి చెప్పాలి. కాబట్టి ఇందులో రాష్ట్రాల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. కేంద్రం ఇస్తున్న నిధులతోటే గ్రామ పంచాయతీలు డెవలప్ చేస్తున్నాయని చెప్పేసి మొదటి విషయాలు కూడా ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి వారిని ఓట్లు అడిగే ప్రయత్నం కూడా బీజేపీ క్యాడర్ చేయాలని చెప్పేసి చెబుతుంది. ఇక దీనిలో భాగంగా కూడా కేంద్ర మంత్రులు కూడా ఆయా ఇన్ఛార్జ్ కొంతమందిని మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క కార్పొరేషన్ కూడా ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఆల్రెడీ నియమించడం జరిగింది.
వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కూడా ఆ మున్సిపాలిటీల పర్యవేక్షణ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ ఓటర్ల మనోభావం ఎలా ఉంది, వాళ్ళకు ఎలా వెళ్ళాలి, ఓటర్లు అడిగే విధానం వాళ్ళతో ఎలా అడిగి మనం కేంద్ర ప్రభుత్వం పథకాలు చెప్పేలా మనం ఓటర్లు వాళ్ళని అడగాలని చెప్పేసి మొదలైన వాటి కూడా నిన్న మొన్న క్లాస్ కూడా బీజేపీ కార్యకర్తలు క్లాస్ నిర్వర్తించింది. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైతే సర్పంచ్ ఎన్నికల్లో మనము విజయడంగా మోగించామో అలాగే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇదే పంతాను ఇదే స్పీడ్ కొనసాగిస్తే మనకు గెలుపు కూడా చాలా గెలుపు స్థానాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర బీజేపీ వర్గం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇవి అయిపోయిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్ వస్తాయి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బీజేపీ ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ సంబంధించిన ఎలక్షన్ల విషయంలో కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఓటర్లు కలిసే విధంలో కూడా పంతాను తన నిరూపించుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.